రైట్, ఇక డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఐటీ ఎక్స్పర్ట్ నల్లమొత్తు శ్రీధర్ గారు అండ్ అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు, కోటేశ్వరరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, ముందుగా శ్రీధర్ గారు, ఇప్పుడు గతంలో భారతదేశంలో ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో కనుక చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా మనకి ఉపాధి అని అంటే అటు వ్యవసాయము లేదంటే ప్రభుత్వం కల్పించేటువంటి ప్రభుత్వ ఉద్యోగం అవ్వచ్చు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం అవ్వచ్చు, ఇవి మాత్రమే ఉండేవి. ఆ తర్వాత రాను రాను ఇవన్నీ పక్కకు పోయి సాఫ్ట్వేర్ పరిశ్రమలను తీసుకొచ్చి పరిశ్రమల్లో కొంత లక్షలాది మందికి ఉద్యోగాలు ఇప్పించడం ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ఆ క్రమంలో ఉపాధి లభించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మొత్తము రాష్ట్రంలో చూస్తే ప్రభుత్వాలు అందరికీ ఇవ్వలేనటువంటి ఉద్యోగాలన్నీ కల్పించలేనటువంటి ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నాయి ఇప్పుడు మన ప్రభుత్వాలు. దీని ఫలితంగా రాష్ట్రాలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్ వైపు చూస్తూ ఉన్నాయి. ఆ ప్రైవేట్ కంపెనీస్ని తమ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి దీని ప్రాసెస్లో భాగంగా ఒకదాన్ని మించి ఒకటి కాంపిటేటివ్గా బెనిఫిట్స్ ఇవ్వడము, మా రాష్ట్రానికి వస్తే ఇవి ఇస్తాము అని తాయిలాలు చూపించడము, ఇవంతా జరుగుతుంది. సో ఈ పోటీతత్వ ఫెడరలిజంలో, కాంపిటేటివ్ ఫెడరలిజంలో ఐటీ రంగంలో పెట్టుబడులను అసలు ఎలా పెంచిందంటారు? ఇదంతా జరగడానికి ఎంత టైం పట్టిందంటారు? ఎన్ని డికేట్స్ పట్టింది ఇది? మీరు అన్నట్లుగా రోజా గారు, రకరకాల వ్యవసాయం అనేది, ఆ తర్వాత పారిశ్రామికీకరణ, ఆ తర్వాత ఐటీ. సో ఐటీలో కూడా ఇప్పటిదాకా మనం చూసింది చాలా మంది అనుకుంటూ ఉంటారు ఐటీకి ఇప్పుడు వైజాగ్లో వచ్చిన దానికి ఒకే పోలికలో చూస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా మనం చూసింది బీపీఓస్. సో ఎక్కడో యూఎస్లో ఉండే కంపెనీస్కి వీఆర్ సర్వింగ్, లేకపోతే ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అంటే ఐటీ అంటే కనుక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదా బీపీఓ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్గా మనకి ఇప్పుడు వచ్చిన డేటా సెంటర్ అనేది మనం చూడవచ్చు. అంటే మీరు అన్నట్టుగా ట్రాన్సాక్షన్ చూస్తే కనుక వ్యవసాయం దగ్గర నుంచి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు బిఎస్ఆర్బిఆర్ఆర్బి, సివిల్ సర్వీసెస్, ఎన్డీఏ ఇలాంటి వాటి దగ్గర నుంచి ఆ తర్వాత ఇండస్ట్రియలైజేషన్, ఆ తర్వాత ఐటీ, ఆ తర్వాత ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ వస్తుంది. ఇట్స్ ద కరెక్ట్ ట్రాన్సాక్షన్ రోజా గారు. సో డికేట్స్ పట్టింది ఇప్పటిదాకా. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 98లో హైదరాబాద్ని తీసుకుంటే కనుక హైటెక్ సిటీ పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ట్రాన్సాక్షన్ తర్వాత 25 years తర్వాత మనం ఇప్పుడు చూస్తున్న గ్రోత్ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఐటీ రిలేటెడ్ సర్వీసెస్ కానీ, ఐటీ అడాప్టబిలిటీ కానీ, అంటే ఒక కంప్యూటర్ ఉపయోగించడం ద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుందని ఏ మాత్రం నాలెడ్జ్ లేని టైంలో ఇక్కడ మన హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఇది వచ్చింది, డెవలప్మెంట్ సెంటర్ వచ్చింది. అంటే ఈ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైము పెనట్రేషన్ జరిగి, సర్వీసెస్ పెరిగి, యూసేజ్ పెరిగి, ఆ ఫైనల్ గా వచ్చేటప్పుడు ట్రాన్సాక్షన్ జరిగేసి ఉద్యోగాలు పెరగడం అనేది 25 years. కానీ ఇప్పుడు రాబోతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కూడా కోటేశ్వరరావు గారు కొంచెం మ్యూట్ లో పెట్టరండి మీ ఆడియో. సో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ గా డేటా సెంటర్స్ కావచ్చు, లేదా వైజాగ్ లో రాబోతున్న పరిణామాలు చూస్తే కనుక మరింత ఫాస్ట్ గా ఈ 25 years కాదు, రాబోయే 10 ఏళ్ల కాలంలోనే చాలా గ్రోత్ చూడబోతున్నాం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు డామినేట్ రోజా. అంటే ప్రపంచం మొత్తము కూడా ఐటీ సినారియో మొత్తం చేంజ్ అవ్వబోతుంది. ఆ చేంజ్ అయ్యేటప్పుడు ఇనీషియల్ స్టేజెస్ లోనే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ పెడుతూ ఉంది. అంటే స్క్రాచ్ నుంచి మొదలు పెడుతూ ఉన్నాం, అది ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది నుంచి మొదలు పెడుతూ ఉన్నాం. సో ఖచ్చితంగా కూడా ఇది పెద్ద మూవ్. ఏదో 10 ఏళ్ల తర్వాత పెట్టుకుంటే కనుక దానికి ఇప్పుడు పెట్టడానికి కూడా ఒక వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు అన్ని సెక్టర్స్ లో కూడా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, లేకపోతే ట్రావెల్ టూరిజం దగ్గర నుంచి అన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరింత రోబస్ట్ సర్వీసెస్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ గా ఉండే సర్వీసెస్ ని ప్రతి ఇండస్ట్రీ కూడా అడాప్ట్ చేసుకోబోతూ ఉన్నప్పుడు ఈ రోజు మీరు అన్నట్లుగా ఇప్పటిదాకా ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిన దానికి ఇప్పుడు ఏఐ బేస్డ్ గా వస్తున్న కొత్త సర్వీసెస్, కొత్త రేంజ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ కి ఇది ఉద్యోగాలు పెరిగే అవకాశం అనేది మరింత ఫాస్ట్ గా జరుగుతుంది. ఎవరైతే కనుక అందిపుచ్చుకుంటారో, ఏఐని అందిపుచ్చుకొని దాంట్లో నిష్ణాతులు అవుతారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా మంచి ట్రాన్సిషన్, ఈ పీరియడ్ అనేది మంచి టైం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఐటీ కంపెనీస్ను